నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణపతి సర్వసిద్ధి ప్రదాత. గణపతి కృపతో అన్ని కార్యక్రమాలు జయప్రదమవుతాయి. గణేశ అనుగ్రహముతో రుణ విముక్తి, జీవనోపాధి ప్రాప్తి, విఘ్న నివారణ జరిగి సమస్త కార్యసిద్ధి చేకూరుతుంది. వివిధ గణపతుల స్వరూపాల ఆరాధన వల్ల వివిధ రకాల ఫలితాలు సిద్ధిస్తాయి. షోడశ గణపతులు, 58 గణపతులు, 108 గణపతులు, ఇలా గణపతుల ఆకృతులు ఎన్నో ఉన్నాయి. ఈ ఆకృతుల సంవిధానంలో చింతామణి గణపతి స్వరూపానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. గణేశుడు క్షిప్రప్రసాది, వెంటనే అభిష్టాలను నెరవేర్చే దైవం. అలాంటిది చింతామణి గణపతి మరింత సులభ ప్రసన్న దైవం. ఎంతో అరుదుగా ఉండే ఈ తరహా ఆలయాలలో రాష్ట్రంలోనే ప్రసిద్ధ ఆలయంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో నెలకొని ఉంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. చింతితం వః ప్రదా స్వామి చింతామణి వినాయకః ఏవం వరం తతో లబ్ధ్వా స్వసింధుమానయత్తిరిహి. దేవేంద్రుని ప్రార్థన వల్ల చింతామణి గణపతి అవతరించినట్టు గణేశ పురాణం ద్వారా వెల్లడవుతుంది. చింతామణి గణపతిని ఆరాధించి ఇంద్రుడు ఇంద్ర పదవిని అందుకున్నాడంటారు. అలాంటి పగడపు గణపతి సిరసపల్లి క్షేత్రంలో దివ్య మనోహరంగా ప్రకటితమవుతున్నాడు. చింతామణి గణపతి ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో, ఉజ్జయిని క్షేత్రంలో చింతామణి గణపతి సన్నిధులు నెలకొని ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న చింతామణి గణపతి క్షేత్రాల్లో ఈ ఆలయాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. ఆ పరంపరలోనే సిరసపల్లిలో అశేష జనావళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ ఆలయం నిర్మితమైంది. కొండ సానువుల్లో రమణీయ ప్రకృతి లోగిలిలో ఉన్న ఈ క్షేత్ర దర్శనం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. గణేశ స్వరూపాలలో చింతామణి గణపతి అవతారానికి ప్రశస్తి ఉంది. చింతామణి గణపతిని దర్శించినంత మాత్రాన మన చింతలన్నీ తొలగి ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి. దేవతలందరిలో తొలి కొలుపులందుకునే గణపతి ఎంతో నిగూఢ తత్వం ఉన్న దైవం. గణేశుని స్వరూపంలోనే ఎన్నో ఆంతర్యాలు ఉన్నాయి. ప్రతి ఆంతర్యం ఎన్నో విశేషాల్ని వెల్లడిస్తుంది. పగడపు వర్ణమయంగా విలక్షణ సౌందర్యంతో చింతామణి గణపతి దర్శనమిస్తాడు. 2012 సంవత్సరం జనవరి 25వ తేదీన మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో చింతామణి గణపతిని ప్రతిష్టాపన చేశారు. జయ జయ సిద్ధి వినాయక సర్వాభీష్ట ప్రదాయక, జయ జయ సిద్ధి వినాయక మంగళం శుభదాయక, సర్వసిద్ధాంతకారీ విద్యావారధి, సర్వసిద్ధాంతకారీ విద్యావారధి. చింతామణి గణపతి రక్తవర్ణంతో విలక్షణ వైశిష్ట్యంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. తలపాగా ధరించి వివిధ అలంకారాలతో స్వామి తేజరిల్లుతాడు. చింతితార్థ ప్రదాయకం వందే చింతామణి గణనాయకం అంటూ భక్తులు స్వామికి ప్రణమిల్లుతారు. చింతామణి దర్శనం, అర్చనం వల్ల సకల అరిష్టాలన్నీ తొలగి దుఃఖత్రయాలు నివారితమవుతాయి. ఓం శ్రీ చింతామణి గణపతి స్వామినే నమః అనేది చింతామణి గణపతి మూలమంత్రం. ఈ నామస్మరణ చేస్తూ భక్తులు స్వామిని దర్శించుకుంటే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. సచ్చిదానంద రూపాయ సత్కామ ఫలదాయినే శ్రీ చింతామణి గణేశాయ నమో నమః. సత్వర ఫలసిద్ధికి, తక్షణ అనుగ్రహ ప్రాప్తికి చింతామణి గణపతి ప్రసిద్ధ దైవం. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో షట్చక్రవర్తుల్లో పేరెన్నికగన్న కార్త వీర్యార్జున చక్రవర్తి చింతామణి గణపతి గురించి తపస్సు చేశాడంటారు. చక్రవర్తి తపస్సును మెచ్చి స్వామి పగడపు రంగులో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. పరమ ఆనందమూర్తి అయిన గణపతి అణిమ, గరిమ, లఘిమ వంటి అష్టసిద్ధుల ప్రదాత, పరమ జ్ఞానానికి ప్రతీక, శాంతిని, ఇంద్రియ నిగ్రహాన్ని, సకల సౌఖ్యాల్ని అనుగ్రహిస్తాడు. కోరిన విద్యలన్నింటినీ ప్రసాదించే ఒజ్జ. అలాంటి దివ్యస్వరూపుడు చింతామణి గణపతిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి
తమ ఆరాధ్య దైవమైన చింతామణి గణేశుణ్ణి పూజించుకోవచ్చు. గరిక పూజతో స్వామిని భక్తులు సేవించుకోవచ్చు. పిల్లలే పెద్దలై, పెద్దలే పిన్నలై పూజించుకునే ఆబాల గోపాల దేవుడు గణపతి. విఘ్న నివారకుడిగా స్వామిని ఆరాధించడం అంటే పరోక్షంగా మనిషిలో కార్యోత్సాహాన్ని, క్రియాశీలత్వాన్ని జ్వలింపచేయడం కోసమే. సృష్టి గమనమంతా ఆధారపడేది వీటిపైనే. అందుకే విఘ్న వినాయకుడు విశ్వనాయకుడిగా చైతన్య స్ఫోరకంగా ప్రకటితమవుతున్నాడు. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రానికి గణపతి సచ్చిదానంద స్వామి రూపకల్పన చేశారు. శ్రీ గణపతి దత్తక్షేత్రంగా ఈ దివ్య సన్నిధి ప్రకటితమవుతోంది. అత్రి, అనసూయ దంపతులకు తనను తాను త్రిమూర్తి రూపుడిగా దత్తం చేసుకున్నాడు కాబట్టి స్వామి దత్తాత్రేయుడయ్యాడు. అనఘాదేవి సమేతంగా దత్తాత్రేయుడు ఈ సన్నిధిలో కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ దత్తగురువును భక్తులు ఆరాధిస్తారు. దుష్ట శిక్షణ, శిష్టజన రక్షణే దత్తాత్రేయ అవతారం పరమ ఉద్దేశం. అలాంటి దత్తాత్రేయుల వారిని ఈ క్షేత్రంలో అనఘామిష్టి నాడు విశేషంగా ఆరాధిస్తారు. చింతామణి గణపతి దేవాలయానికి ఎడమవైపు ప్రత్యేక మందిరంలో అనఘాదేవి సహితంగా దత్తాత్రేయ స్వామి నెలకొని ఉంటారు. స్మర్తృగామిగా విఖ్యాతి పొందిన దత్తాత్రేయుడు కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా దత్త సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు భావిస్తారు. త్రిమూర్త్యాత్మకుడైన దత్తుడు గురు పరంపరలో దత్తాత్రేయునికి విశేష ప్రాముఖ్యం ఉంది. అజ్ఞాన నిర్మూలనకు, మోక్ష గమ్యమునకు పథ నిర్దేశించిన ఆది గురువుగా దత్తాత్రేయుల వారిని భావిస్తారు. మార్గశిర బహుళ అష్టమి అనఘ అష్టమి నాడు దత్తాత్రేయ స్వామి ఆరాధనం విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతి అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఆదివారం దత్తునికి తైలాభిషేకం ఈ ఆలయంలో నిర్వహిస్తారు. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రంలో ఉత్సవ పరంపర, ఆరాధన, స్రవంతి సంప్రదాయ రీతిలో కొనసాగుతాయి. ప్రతి నెల కృష్ణపక్ష చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం గణపతి హోమాన్ని, నిత్యాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం గర్భాలయంలో ఉన్న పంచలోహ గణపతి ఉత్సవమూర్తికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం కమనీయంగా కొనసాగుతుంది. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రంలో శ్రీ గిరీశ్వర స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా నెలకొని ఉంటాయి. కైలాసగిరీసుడైన పరమేశ్వరుడు గిరీశునిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. ఈ క్షేత్రానికి మరో ఆకర్షణ రాశి నక్షత్ర వన సముదాయం. భక్తుల జన్మ నక్షత్ర రాశులకు అనుగుణంగా పూజించాల్సిన మొక్కలన్నీ ఇక్కడ ప్రత్యేక వనంలో వెలిసిల్లి ఉన్నాయి. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఇదే ప్రాంగణంలో శ్రీ కార్యసిద్ధి హనుమత్ సమేత సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాయి. ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను ఆపాదించే రాశి నక్షత్ర వను సముదాయాన్ని భక్తులు తప్పక సందర్శిస్తారు. భక్తులు వారి వారి జన్మ నక్షత్రాల పరంగా నిర్దిష్టమైన మొక్కల్ని నాటి పూజించాలి. ఆ మొక్కలన్నీ ఈ వన సముదాయంలో ఉన్నాయి. కొండ సానువుల్లో
ఆహ్లాదకరమైన ప్రకృతి లోగిలిలో ఉన్న ఈ క్షేత్ర సముదాయం విలక్షణమైన దివ్య సన్నిధిగా అలరారుతోంది. గిరి శిఖరాలపై పలు శిల్పాకృతులు ముచ్చట గొలుపుతాయి. భక్తుల చింతలన్నీ తీరుస్తూ చింతామణి గణపతి క్షేత్రం భక్తుల పాలిట దివ్య పెన్నితిగా అలరారుతోంది. తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా జయప్రదంగా కొనసాగించే అనుగ్రహాన్ని ప్రసాదించే దైవం గణపతి. ఈ భూగోళమే గణేశ్వర స్వరూపం. గణేశుని అనేక విభూతులు వివిధ రూపాలలో ప్రకటితమవుతున్నాయి. చింతితార్థాలన్నీ నెరవేర్చే చిన్మయ రూపునిగా చింతామణి గణపతి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు.